హాయ్ అండి. నా పేరు సాగర్. రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సేల్స్ హెడ్ ఫర్ గ్రీన్ స్పేస్ హౌసింగ్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నానండి. అండ్ ఇట్స్ యాక్చువల్లీ ఎ కాస్మోపాలిటన్ మార్కెట్. హైదరాబాద్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా మారిపోయింది ఇప్పుడు. సో బేసిక్‌లీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్‌లో కొనుక్కుంటున్నారు. అండ్ రేట్స్ డబుల్ అయిన తర్వాత అమ్మేస్తున్నారు. అండ్ హైదరాబాద్ ఈజ్ సచ్ ఎ మార్కెట్. రేట్స్ అంటే మనం ఇంకేం చెప్పక్కర్లేదు. ఇండియా వైడ్ చూసుకుంటే గనక రీసెంట్‌గా టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియా టుడే సర్వే సేస్ 50% ఆఫ్ ద సేల్స్ ఇన్ ఎంటైర్ ఇండియా హ్యాపెనింగ్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్ కంపేర్ టు ఎంటైర్ ఇండియా ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో 50% ఓన్లీ హైదరాబాద్‌లో సేల్స్ అవుతున్నాయంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ ద హైదరాబాద్ మార్కెట్ ఈజ్. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ ఎ ప్యూర్ కాస్మోపాలిటన్ ఇన్వెస్టర్స్ మార్కెట్ అండి. సో ఎవరైతే ఒక 3000 4000లో కొనుక్కున్నారో నౌ దే ఆర్ సెల్లింగ్ ఎట్ అరౌండ్ డూయింగ్ అ రీసేల్స్. సెల్లింగ్ అంతే దే ఆర్ డూయింగ్ అ రీసేల్స్ ఎట్ ద రేట్ 8000 9000 10000 డిపెండింగ్ అపాన్ ద ఏరియా. నౌ యాక్చువల్లీ ద హ్యాపెనింగ్ ఏరియా ఈస్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. నార్దర్న్ పార్ట్ అండ్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇప్పుడు చాలా మారుతుంది. చాలా కంపెనీస్ వస్తున్నాయి. చాలా గ్రోత్ ఉంది ఇప్పుడు అక్కడ సైడ్ కూడా. సో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో హ్యాపెనింగ్ ప్లేసెస్ ఈజ్ లైక్ నానక్రామ్గూడ, మణికొండ, కోకాపేట్, కొల్లూర్, మోకిలా, ఇవన్నీ ప్లేసెస్లో మార్కెట్ ఈజ్ లైక్ అంటే ఇంకొక 1-2 ఇయర్స్ ఆగితే వీ కెనాట్ యాక్చువల్లీ టచ్ ద రేట్స్. ట్రెండ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు ఎక్కువగా చూసేది అపార్ట్మెంట్స్ అండి. హై రైజ్ అపార్ట్మెంట్స్లో మీకు అంటే ఆల్రెడీ జనాలు రుచి చూసున్నారు. ఎక్కడ 4000 5000లో కొనటం, ఎక్కడ 10,000 12,000లో అమ్మటం, మళ్ళీ అంటే ఇన్వెస్ట్ చేసిన ఫ్లాట్ని మళ్ళీ వాళ్ళు సేల్ చేయటం. ఆ లొకేషన్లో డెవలప్మెంట్ ఎంత డ్రాస్టిక్ డెవలప్మెంట్. 100 ఫీట్ రోడ్స్ కానివ్వండి, ఓఆర్ఆర్ చుట్టూ మీరు ఎక్కడ చూసినా సరే డెవలప్మెంట్ ఉందండి. మరి జనాలు ఓన్లీ ప్లాట్స్లోనే చేస్తున్నారా, అపార్ట్మెంట్స్లోనే చేస్తున్నారా అని చెప్పేసి లేదు. గేటెడ్ కమ్యూనిటీ, పీపుల్ నీడ్ గేటెడ్ కమ్యూనిటీ రైట్ నౌ. జనరల్గా హై రైజ్ అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీలోనే వస్తాయి. సో గేటెడ్ కమ్యూనిటీకి ఎక్కువ డిమాండ్ ఉంది. ఓపెన్ ప్లాట్స్ గురించి మాట్లాడితే ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్టర్ మార్కెట్ అండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవటం, ఆ ఏరియా డెవలప్ అయితే వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి. లేకపోతే కనుక రిటర్న్స్ రావు అని చెప్పను, కొంచెం లేట్గా వస్తాయి. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత గవర్నమెంట్ దే ఆర్ టేకింగ్ గుడ్ డెసిషన్స్ అండ్ దే ఆర్ డెవలపింగ్ హైదరాబాద్ మార్కెట్ లైక్ ఎనీథింగ్. అంటే ఓవరాల్ చుట్టూ డెవలప్మెంట్ ఉందండి ఇప్పుడు. అది ప్లాటింగ్ వైపు నుంచి కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, లేకపోతే హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, ఆల్ ఆస్పెక్ట్స్. రీజనల్ రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్ బాంబేని మించిపోతుందండి. రీజనల్ రింగ్ రోడ్ ఒకసారి వచ్చింది అంటే కనుక బాంబేని మించిపోతుంది హైదరాబాద్. ఇంకొక 20 కిలోమీటర్స్ రేడియస్ పెరిగిపోతుంది హైదరాబాద్కి. లాంగ్ అయిపోతుందని ఇప్పుడు అనుకుంటున్నారు. ఒకప్పుడు గచ్చిబౌలి కూడా ఎంత చాలా ఊరు బయట అండి. ఒకప్పుడు మనకి సైబర్ టవర్స్తో ఊరు అయిపోయేది. ఈరోజు ఎక్కడున్నామండి మనం? సైబర్ టవర్స్ తర్వాత మొత్తం కొండలే ఉండేవి. మొత్తం చుట్టూ పొలాలు, కొండలు ఇవే ఉండేవి. ఇప్పుడు సైబర్ టవర్స్ ఎక్కడుంది? హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. ఒకప్పుడు కుక్కట్పల్లితో అసలు అయిపోయింది హైదరాబాద్. ఈరోజు పటాన్చెరు, సంగారెడ్డి దాకా వెళ్ళిపోయింది. మార్కెట్ డల్గా ఉందని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నామండి? మార్కెట్ అసలు డల్గా లేనేలేదు. హైదరాబాద్ హ్యాస్ గాట్ ఇట్స్ నేమ్ యాజ్ ఇన్వెస్టర్స్ హబ్. మొత్తం ఇండియాలో 100 సేల్స్ అవుతున్నాయంటే దానిలో 50 ఓన్లీ హైదరాబాద్ నుంచి అవుతున్నాయండి. విజయవాడ బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు హైదరాబాద్ ఎటువైపు చూసుకున్నా సరే మార్కెట్ చాలా గ్రో అవుతుందండి ఇప్పుడు. చాలా అంటే చాలా. నిర్ణయాలు అన్నీ ఇప్పుడు దాకైతే అన్నీ బాగానే తీసుకుంటున్నారు. సో ఇంకా కొత్త గవర్నమెంట్ గురించి మనం కమెంట్ చేసే అంత పెద్దోళ్ళం అయితే మనం కాదు. వాళ్ళు ఇప్పుడు దాకా తీసుకున్న డెసిషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు బాగా అంటే హైదరాబాద్ డెవలప్మెంట్కే చూస్తున్నారు. ఎన్ఆర్ఐ అంటేనే అక్కడ అర్థమైపోతుంది. అక్కడే ఇండియన్ ఉన్నారండి. ఇండియన్ కాబట్టి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇండియాలోనే. ఎన్ఆర్ఐస్ మోస్ట్లీ గేటెడ్ కమ్యూనిటీసేనండి. ప్లాటింగ్ తక్కువ, గేటెడ్ కమ్యూనిటీస్, వెదర్ ఇట్ ఈస్ విల్లాస్ ఆర్ హై రైజ్ అపార్ట్మెంట్స్. ప్రైజెస్ మీకు కోకాపైట్ సైడ్ చూసుకుంటే కనుక 6,000 7,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ గోస్ అప్ టు 12,000 రూపీస్ 13,000 రూపీస్ ఆల్సో, డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ యూ టేక్ అండ్ డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ యూ చూస్. అది. అండ్ కొల్లూరు వైపు చూసుకుంటే మీకు 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ గోస్ అప్ టు ఆల్మోస్ట్ 8,000 9,000. గచ్చిబౌలి అన్నది ఒకప్పుడు ఏముందండి? ఏమీ లేదు.
ఇప్పుడు అన్నీ గచ్చిబౌలి చుట్టూ 100 ఫీట్ రోడ్స్ వచ్చేసినాయి. ఎంత డెవలప్‌మెంట్ అయింది. ఇప్పుడు నియోపోలిస్ వచ్చిందండి. ఎంత డెవలప్ అయింది. ఒకప్పుడు నియోపోలిస్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? ఐడియా ఉందా అసలు? నియోపో నియోపోలిస్ అంటే అసలు ఎవరికీ ఐడియా లేదు. అక్కడంతా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు తప్పించి ఏం లేవు. ఇప్పుడు మొత్తం అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. 100 ఎంత పెద్ద పెద్ద రోడ్‌లొచ్చినియి. బయట నుంచి జనాలొచ్చి మేము హైదరాబాద్‌లో ఉన్నామా, న్యూయార్క్‌లో ఉన్నామా అని చెప్పేసి అడుగుతున్నారు. అంత డ్రాస్టిక్‌గా డెవలప్ అయింది హైదరాబాద్. అండ్ దిస్ ఇస్ ద హైదరాబాద్ ఎనీ టైమ్ ఇస్ ద రైట్ టైమ్ అండి. కొల్లూరు మీకు వితిన్ వెరీ షార్ట్ టైమ్ కొల్లూరులో రేట్స్ మనం అందుకోలేము. వెరీ షార్ట్ టైమ్. తీసుకోవచ్చు 1 క్రోర్ బిలో ఉన్నాయి. 80 లాక్స్ నుంచి ఉన్నాయి, 50 లాక్స్ నుంచి ఉన్నాయి, 60 లాక్స్ నుంచి ఉన్నాయి. లొకేషన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఓన్లీ. యూ సెడ్ 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ వెస్టర్న్ పార్ట్ అన్నారు. వెస్టర్న్ పార్ట్‌లో ఉన్నాయి. 50 లాక్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇట్ గోస్ అప్ టు 2 క్రోర్స్, 3 క్రోర్స్, 4 క్రోర్స్, 5 క్రోర్స్ డిపెండింగ్ అపాన్ దేర్ బడ్జెట్. మంచి బిల్డర్ చూసుకోవాలండి మెయిన్‌గా. ఆ బిల్డర్ రెప్యుటేషన్ చూసుకోవాలి. దట్స్ ఇట్. హెచ్ఎండి ఒకసారి అప్రూవల్ వచ్చేసింది అంటే దట్స్ ఇట్. హీ కెన్ ఇన్వెస్ట్. నెక్స్ట్ 5 ఇయర్స్ ఇప్పుడు మనం ఇమాజిన్ కూడా చేయలేమండి. ద గ్రోత్ విల్ బీ లైక్ ఎనీథింగ్. డ్రాస్టిక్ గ్రోత్ ఉండబోతుంది హైదరాబాద్లో. ప్లాటింగ్ ప్లాటింగ్‌కి లాంగ్ టర్మ్ ఐ అగ్రీ. ఇంకా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్‌లో కూడా మీకు 3 to 4 ఇయర్స్ మినిమమ్ పడుతుంది కన్‌స్ట్రక్షన్‌కి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఉంది అంటే గనక అది ఈ 4 ఇయర్స్‌లో అది ఆల్మోస్ట్ డబల్ అయిపోతుందండి. డబల్ కొన్ని చోట్ల త్రిబుల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 5 ఇయర్స్ తర్వాత మినిమమ్ టు మినిమమ్ గ్యారంటీ ఈజ్ డబల్. హైదరాబాద్ మార్కెట్ అనేది ఇప్పటిదాకా పట్టం మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు పడలేదు. ఎప్పుడు పడదు కూడా. థ్యాంక్ యూ.